చిరంజీవిని బీజేపీ ఫీల్డ్లోకి తీసుకొస్తుందనే ప్రచారంపై స్పందించారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. ఆ వార్తలో నిజం లేదన్నారు. చిరంజీవితో స్నేహపూర్వకంగానే బీజేపీ ముందుకు వెళుతోంది అని చెప్పారు. ప్రచారం చేసే వాళ్లకు ఎవరు చెప్పారో తెలియదు అన్నారు టీజీ వెంకటేష్. అంటే ఆ ప్రచారంలో ఉండేవాళ్ళు ఏమైనా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, ఈ ప్రచారం చేసే వాళ్ళు ఏమైనా వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా కూర్చోబెట్టి వినింటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు, ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతున్నారు, ముందుకు పోతారు. అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ఎందుకు అటువంటి ఉంటాయి? వాళ్ళు సపోర్ట్ వీళ్ళు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైట్ ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పండి, అప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతాం. ఈ మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మీరెందుకు ఫైట్ పెడతారు? కొన్ని నెలలుగా చిరంజీవికి బీజేపీ దగ్గరవుతోంది. మోదీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో చిరంజీవికి బీజేపీ ప్రత్యేక ఆహ్వానం పంపిస్తోంది. అయోధ్యలో మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ్లలా ప్రతిష్టాపన సందర్భంగా స్పెషల్ ఇన్వైటీగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. 3 ఏళ్ల క్రితం నర్సాపురంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అదే వేదికపై ప్రత్యేక ఆహ్వానితుడిగా మెరిశారు మెగాస్టార్. ఇక తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోదీ అండ్ చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ప్రధాని హోదాలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న మోదీ అదే సందర్భంలో మెగాస్టార్ తో సమానంగా కలిసి నడవడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి చిరంజీవి వెళతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.